టీడీపీ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. 42 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను లోకేష్ చేపట్టారు. చంద్రబాబు మార్గదర్శకుడిగా, లోకేష్ కార్యనిర్వాహకుడిగా ఇది పూర్తి స్థాయి జనరేషన్ షిఫ్ట్. గూగుల్ సక్సెస్ నుంచి పార్టీ పగ్గాల వరకు లోకేష్ రైజింగ్ పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని అమరావతి, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం. తేదీ 30 ఏప్రిల్ 2026. సమయం ఉదయం 10:36. వేదిక మీదకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. పక్కన ఐటీ మంత్రి నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ నేతల సమక్షంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. నారా లోకేష్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇకపై పార్టీ పూర్తి బాధ్యతలు ఆయనే చూసుకుంటారని తెలిపారు. వెంటనే చంద్రబాబు నియామక పత్రాన్ని లోకేష్కు అందజేశారు. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకం యువగళం 2.0 జాతీయ యువజన కార్యక్రమం ఫైల్పై చేశారు. దీంతో టీడీపీలో అధికారికంగా 2వ శకం ప్రారంభమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడానికి అనేకమైన కారణాలున్నాయి. ముఖ్యంగా 4 బలమైన కారణాలున్నాయి. అందులో ఒకటి గూగుల్ ఫ్యాక్టర్. 1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటరు అడుగుపడింది. ఇది దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ. కేవలం 13 నెలల్లో దీనికి శంకుస్థాపన జరిగింది. దీంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ మారిపోయారు. 2 లక్షల ఉద్యోగాల హామీతో యువతలో లోకేష్ ఇప్పుడు హీరో అయ్యారు. యువగళం చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకంటే 2023లో 3132 కిలోమీటర్ల పాదయాత్రను లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో యువతను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యువతకు అర్థమైన భాషతోనూ మాట్లాడారు. వారితో ఈజీగా కమ్యూనికేట్ చేశారు. దాని ఫలితంగానే ఏ మంగళగిరిలోనైతే తనకు ఓటమి ఎదురైందో అక్కడ నవచరిత్ర సృష్టించారు. 2024లో మంగళగిరి నుంచి 90,000 మెజారిటీతో లోకేష్ విజయ ఢంకా మోగించారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యువగళం ఇప్పుడు పార్టీకి బిగ్గెస్ట్ అసెట్. రెండు 2047 విజన్తో చంద్రబాబు అడుగులు ముందుకేస్తున్నారు. వికసిత ఆంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకోవడం అంటే మాటల్లో సాధ్యం కాదు. దానికి తగ్గట్లుగానే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. అందులో భాగంగా 40 ఏళ్ల లోకేష్తోనే ఆ విజన్ సాధ్యమని బాబు నమ్మకం. యూత్ లీడర్షిప్ను ఇప్పటి నుంచే తయారు చేస్తేనే అది సాకారమవుతుందని ఆయన నమ్ముతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడం వెనుక మరో ప్రధాన కారణం ఉంది. అదేంటంటే ఢిల్లీతో దోస్తీ. డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో లోకేష్కు డైరెక్ట్ యాక్సెస్ ఉంది. అంశం ఏదైనా వారితో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసే సత్తా ఉంది. లోకేష్ నాయకత్వంపై వారికి కూడా మంచి గురి ఉంది. అందుకే కేంద్ర పెద్దలకు లోకేష్ ఎంతో ఆత్మీయుడిగా మారారు. అందరి ఫేవరెట్ లీడర్గా మారారు. అలా ఏ రకంగా చూసినా జాతీయ స్థాయిలో పార్టీని నడిపే కెపాసిటీ లోకేష్కు ఉందని అధిష్టానం అంచనా వేస్తుంది. అంతేకాకుండా ఆ స్టామినా లోకేష్కు ఉందని కూడా భావిస్తుంది.
లోకేష్ కు ప్రమోషన్ నేపథ్యంలో చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారు. పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ కు పార్టీ డే టు డే కార్యకలాపాల పూర్తి బాధ్యతలు చూసుకుంటారు. అంటే సంస్థాగతంగా ఇక అన్ని లోకేష్ చేతిలోనే ఉంటాయి. అన్ని రాష్ట్రాల కమిటీ నియామకం ఆయనే చూసుకుంటారు. మార్పులు చేర్పులు అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. 2029 సార్వత్రిక ఎన్నికల వ్యూహంతో పాటు సీట్ల ఎంపిక, పొత్తులు, ఈ బాధ్యతలన్నీ లోకేషే చూసుకుంటారు. ఇక ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పార్టీ బలోపేతంపై టీడీపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేయనుంది. యువజన, విద్యార్థి, ఐటీ, మహిళ, ఎన్ఆర్ఐ విభాగాల పర్యవేక్షణ అంతా ఇక లోకేషే చూసుకుంటారు. జాతీయ రాజకీయాల బాధ్యత కూడా యువనేత చేతిలోనే ఉండనుంది. ఎన్డీఏలో టీడీపీ వాణిని వినిపించడం కూడా లోకేష్ చేతుల్లోనే ఉంటుంది. మొత్తంగా ఇకపై చంద్రబాబు పాలన బాధ్యతలు చూసుకుంటే పార్టీపై లోకేష్ పట్టు సాధించనున్నారు. ఈ కొత్త ఫార్ములాను మరింత సక్సెస్ చేసేందుకు టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. లోకేష్ కు ప్రమోషన్ పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు మిన్నంటాయి. భవిష్యత్తు సీఎం లోకేష్ అంటూ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. యువగళంతో తమ గుండెల్లో నిలిచిన లోకేష్ గూగుల్ తెచ్చి తమ బతుకులు మార్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ పగ్గాలు ఇస్తే రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తారని చెప్తున్నారు. పార్టీపై పూర్తి పట్టు సాధించడమే కాకుండా లోకేష్కు ఓ విజన్ ఉన్నదని కార్యకర్తల మాట. అందులో భాగంగానే మే 27 నుంచి 29 వరకు కడపలో జరిగే మహానాడులో లోకేష్ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేస్తారట. 2029 రోడ్ మ్యాప్ అక్కడి నుంచే ప్రకటిస్తారని వారు చెప్తున్నారు. జూన్ నెలలో యువగళం 2.0 పేరుతో లోకేష్ జాతీయ స్థాయి యాత్ర చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయని ప్రచారం జరుగుతుంది. తొలి విడతగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో యువగళం ఉందట. ప్రతి రాష్ట్రంలో టీడీపీ యూనిట్ బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందని సైకిల్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. జూలైలో ఢిల్లీలో టీడీపీ జాతీయ కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్త కార్యకలాపాలను లోకేష్ సమీక్షించనున్నారు. ముఖ్యంగా 2029 నాటికి ఏపీలో 160+ సీట్లు, తెలంగాణలో 20+ సీట్లు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు టీడీపీ సమాయత్తమవుతుందని కార్యకర్తలు బల్లగుద్ది చెప్తున్నారు. మొత్తంగా 42 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో ఇదొక కొత్త శకం. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ, చంద్రబాబు నడిపించిన పార్టీ ఇప్పుడు లోకేష్ భుజాలపైకి వచ్చింది. గూగుల్ తెచ్చిన ఘనత, యువగళం తెచ్చిన క్రేజ్, ఈ 2 అస్త్రాలతో లోకేష్ ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ వేగం, ఈ కాంబినేషన్ 2029లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.